RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరు. చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర అప్పులపాలైన రాష్ట్రాన్ని నేడు దేశంలో 2వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలనను అందించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్రను ప్రగతి పదంలో పెట్టి నెంబర్ 1 రాష్ట్రంగా అమరావతిని తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. బలాన్ని ఎనర్జీని ఇవ్వాలని, ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వాలని, ఇంకో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని తన భుజ స్కంధాలపైనే మోస్తూ రేపు గుర్తుండేది. ఈ రాష్ట్రం మురిసిపోయి ముద్దు పెట్టుకున్న తెలుగు బిడ్డ, ఈ తెలుగు వారిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ఒక హైదరాబాద్ పేరు చెప్తే ఎవరి పేరు గుర్తొస్తుందో, ఒక ఐఎస్పి చెప్తే ఎవరి పేరు గుర్తొస్తుందో, ఇప్పుడున్న ఐటీ కంపెనీలో మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఎవరి పేరు గుర్తొస్తుందో, విదేశాల్లో తెలుగువారు సెటిల్ అవ్వడానికి ఇంతమంది ఉండడానికి ఎవరి పేరు గుర్తొస్తుందో, ఓన్లీ వన్. ఈ ప్రపంచంలో కోహినూరు వజ్రం ఒక్కటే ఉందన్నట్టు ఎంత నిజమో, ఇప్పుడున్న ప్రపంచంలో ఇంత గొప్ప నీతి రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు ఈ టైంలో కూడా అంత శ్రమిస్తూ ప్రజలకై కాంక్షిస్తూ ప్రజా అభివృద్ధికై ముందడుగేస్తూ నవ యువకుడు, నవ్యాంధ్ర నిర్మాత, అపురూపమైన అమరావతిని నిర్మిస్తున్న వ్యక్తి, రేపు మీ తరాలు, నా ముందు తరాలు, రాబోతున్న తరాల తలరాతలు మార్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76లోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఈ 76 సంవత్సరాల భారతదేశ చరిత్రలో సగానికి కన్నా ఎక్కువ అభివృద్ధిలో ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అని మన నేత, మన సుప్రీం, మన పార్టీ జాతీయ అధ్యక్షులని సగర్వంగా చెప్పుకోవాలి. ఆయన మన పార్టీ పనిలో చూస్తే పార్టీ అధ్యక్షులే కాదు, నాకైతే ప్రత్యక్షమైన దైవం. ఈ పార్టీలో అడుగు పెట్టానన్నా, పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా, పార్టీని ఎవడైనా చేస్తే ఆడు ప్రాణం తీయడానికైనా తెగించే వ్యక్తిలో నేను ముందుంటాను. ఎందుకంటే ఆయనే లేకపోతే, పార్టీనే లేకపోతే ఈ బోనేల విజయ్ చంద్ర ఎవరండి, ఇక్కడ నించున్న మండలాధ్యక్షులు ఎవరండి, ఇక్కడ కూర్చున్న సీనియర్ కార్యకర్తలు మెడ మీద కండు వేసుకుని తిరుగుతున్నారు అంటే అది మీకు ఇచ్చిన గౌరవం. ఇదే పార్టీ లేకుంటే మీరు ఊరుల్లో కూడా సున్నానే. అందుకని ఎప్పుడు ఒకటే మాట చెప్తా, నేను వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది, వ్యక్తుల కన్నా పార్టీయే గొప్పది. ఈ పార్టీని మోసిన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది. ఇంతకు ముందు నాయకులు వేరు, ఈ విషయమే చెప్తున్నా. మీ అందరికీ ఎప్పుడు ఒకటే నినాదం వేస్తుంటుంటాడు నాయకులు, బీసీ నాయకులు అని. ఒకటే మాట చెప్తున్నా, 30 సంవత్సరాలు పార్టీని చూశానని చెప్తున్నాడు. పొరపాటున మీకు కష్టం వస్తే రూపాయి తీసి ఇచ్చాడా జోబులో నుంచి? అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఈ నవ్యాంధ్ర నిర్మాత, రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 76లోకి అడుగు పెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం ఏ మూలను చూసినా
ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా పండగ వాతావరణం నెలకొంది. అంటే రాష్ట్రం ఏమైపోతుందో, ఈ అప్పుల బాధలు, ఈ అప్పులు చేసి వదిలేసిన రాష్ట్రాన్ని ఎలా నెట్టుకెళ్తారో అని ప్రజలు అలాగే ఆర్థిక నిపుణులు కూడా కంగారు పడ్డారు. సంవత్సరం తిరగడం లోపనే గట్టగా 10 నెలల్లో రాష్ట్రాన్ని 2వ స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈ 10 నెలల్లో ఆయన నాయకత్వంలో 7,80,000 కోట్లు మనకి పెట్టుబడుల రూపంలో తీసుకురావడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం 2వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అంటే ఒక నిర్మాత ఎంత అద్భుతంగా పనిచేస్తారని తెలియడానికి ఇదన్నీ కూడా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆలోచన రాబోయే 20 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందని, దాన్ని మన ప్రజలు, తెలుగు ప్రజలు ఎలా వాడుకోవాలని ఆలోచించే వ్యక్తి. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం మాకు ఎన్నో జన్మల సుకృతంగా మేము భావిస్తున్నాం. ఆయన ఇదే ఆరోగ్యంతో ఇంతే చక్కగా 18 గంటలు రాష్ట్రం కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంతే విధంగా కష్టపడతారు. ఇంకా దేవుడు అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఆయన ఇంతే మంచి ఆరోగ్యంగా రాష్ట్రం కోసం ఇంకొక 20 సంవత్సరాలు హ్యాపీగా పాలిటిక్స్ లో ఉంటారు. మా అందరినీ నడిపిస్తుంటారు, మా అందరికి ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ ఆయనకి ఈ 75 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు మా పార్వతీపురం నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అలాగే సీతానగరం, బల్చిపేట ప్రతి మండల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా మొత్తంగా ఆయన పుట్టినరోజులని మేము ఒక సంబరాలుగా చేసుకుంటున్నాం. సో మా తరపు నుంచి, మా నియోజకవర్గాల తరపు నుంచి, మా జిల్లా తరపు నుంచి ఆయనకి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఇంత ఆనందంగా ఉండాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం.